వెళ్లేలోపు అక్కడ కోర్టులో అన్నయ్య వదిన సంతకాలు పెట్టేస్తే డివోర్స్ ఇష్యూ అయిపోతాయి కదా. సంతకాలు పెట్టనివ్వను. ఫోన్ ఇవ్వు. హలో దర్శన్, చెప్పమ్మా. శరణ్య విషయంలో అందరం పొరపాటు పడ్డాం. తను కావాలని లహరి లైఫ్ ని కాపాడాలని డైవోర్స్ కోసం ఇదంతా చేసింది. తను చాలా మంచి అమ్మాయి నాన్న. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? శరణ్యకి ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేయి. ఆ ఎవిడెన్స్ గురించి టెన్షన్ పడద్దు అని చెప్పు. ఆ సంగతి నేను చూసుకుంటానని చెప్పు. శరణ్య, అమ్మ ఫోన్ చేసింది. ఇదిగో, అమ్మ నీతో మాట్లాడుతుందంట. అత్తయ్య గారు, శరణ్య, దర్శన్తో మొత్తం మాట్లాడాను. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో కూడా లహరి నాకు చెప్పేసింది. లహరి గురించి ఇంకే ప్రాబ్లం లేదు. ఆ ఎవిడెన్స్ గురించి నువ్వు మర్చిపో. అక్కడ మీరు సంతకాలు చెయ్యండి, కానీ శరణ్య అని కాదు, అనన్య అని సంతకం చెయ్యి. కానీ అత్తయ్య గారు, చెప్పాను కదా, తర్వాతంతా నేను చూసుకుంటానని. నాకు డైవోర్స్ కాపీతో పనుంది. వెళ్ళి ప్రూఫ్స్ తీసుకురావాలి, సరేనా? ఓకే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఉమ్. అది